ప్రార్థించి ఆరాధన మీ పాదపద్మములను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. 6వ వాక్యాన్ని ఎలుగెత్తి ఎవరైనా మైక్లో చదవండి. దయచేసి ఎవరైనా చదివినా పర్లేదు. సామ్యుయేలు మొదటి పుస్తకం 30వ అధ్యాయం 6వ వాక్యాన్ని మైక్లో చదివే అవకాశం ఉంటే చూడండి. లైవ్ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మైక్ చదువుతారు. ఇటు ఇచ్చేయండి. చదువుతారా? త్వరితంగా చదవండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. చాలా ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో మనం గమనిస్తే మీరు ఒక చిన్న పని చేయాలి. నా వైపు చూస్తూ వినండి. రెఫరెన్స్ చెప్పినప్పుడు అక్కడ చూడండి, చెబుతున్నప్పుడు నా వైపు చూస్తూ వింటే మీ అందరికి కూడా ప్రైజ్ లాట్. ఓకే, నా వైపు చూస్తూ. దావీదు సిక్లాగులు ఉన్నాడు. ఉంటే దావీదుని పట్టుకుందామని వచ్చి దావీదు అక్కడ లేకపోతే అక్కడున్న ప్రజల్ని, ఆ ప్రాంతపు వారిని, దావీదు భార్యల్ని, ఇంకా కొద్దిమంది ప్రజల్ని శత్రువులు ఎత్తుకుపోయి ఆ ప్రాంతాన్నంతా అగ్నితో కాల్చివేశారు. ఆ ప్రాంతాన్నంతా కూడా శత్రువులు దోచుకున్నారు. ఆ ప్రాంతాన్నంతా అగ్నితో కాల్చివేశారు. మొత్తం కాల్చివేసిన తర్వాత దావీదు దొరికితే గనక శత్రువుల సంగతి ఎలా ఉన్నా, ఎవరైతే నష్టపోయారో, భార్యలను కోల్పోయారో, బిడ్డలను కోల్పోయారో, ఆస్తి నష్టం కలిగిందో వాళ్ళందరూ కూడా వారి బిడ్డలను బట్టి, కుటుంబాలను బట్టి ప్రాణం విసుగుపోయి దావీదు మీద రాళ్ళు రువ్వాలని చూస్తున్నారు. ఇటేమో దావీదు భార్యలను తీసుకెళ్ళిపోయారు. ఆ ప్రాంతమునంతా కాల్చివేశారు. నా వైపు చూస్తూ వింటారా? దావీదుకి ఆధారం ఏమీ లేదు. అసలే ఎక్కడో తరమబడుతూ కొంచెం తలదాచుకుందామని ఆ ప్రాంతంలో ఉన్నాడు దావీదు. అయితే ప్రియులారా, ప్రాణం విసుకుపోయి దావీదును గురించి, తన భార్యలను తీసుకుపోయినందుకు, తన పిల్లలను కోల్పోయినందుకు